లేదని కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 10 ఏళ్లు లేని కరువు ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ లా కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే, పశువులకు కూడా గడ్డి దొరకలే. గదే చిన్నకోడూరు చింత చెట్ల కింద ఆంధ్రాకేలి గడ్డి తెచ్చి గడ్డి కేంద్రాలు పెట్టి కూడా పశువుల్ని కాపాడుకున్నాం. యాదుకుందో లేదో మీకు. కొన్ని పశువులేమో కబేలాకు పోయినాయి, ఆల్ కబీర్కు అల్లాన కొట్టిండ్రు. కొంతమంది ఏమో జీవాలను కాపాడుకోవాలంటే గడ్డి కేంద్రాలు పెట్టి పశువుల్ని కాపాడుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది ఏంటంటే ఇలా కొంత సామెత ఉంటుంది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్ళు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు, మళ్ళీ కరువు